హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారి విషయంలో ఆ, రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరుపైన వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ట్వీట్లు అయితే చేస్తున్నారు. మొన్న మీటింగ్ తర్వాత పూర్తి పరిష్కారానికి సోఫా కావాల్సిందని అన్నారు. నిన్న ఒక తెలుగు అబ్బాయి నితేష్ రెడ్డి సెంచరీ చేసి పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటే అక్కడ అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ప్రభావితం చేస్తుంటే ఈయన మాత్రం వేధిస్తూ ఇక్కడ దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాడంట సినిమా ఇండస్ట్రీ అంటూ మరొక ట్వీట్ చేస్తారు. ఈ విధంగా ఎందుకు కంప్లీట్ గా అంబటి రాంబాబు గారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? దీని వెనుక వ్యూహం ఏమన్నా ఉందా సార్? అంబటి రాంబాబు మామూలుగానే ఆయన కొంచెం సెటైర్లు వేయడంలో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకి. ఏదైనా సెటైర్లు వేస్తూ మాట్లాడతాడు. రెండోది ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఆయన సినిమాల్లో యాక్టివ్ కూడా చేశాడు గతంలో. సినిమా వాళ్ళతో బాగా దగ్గర సంబంధాలు కూడా ఆయనకున్నాయి. సో ముందు నుంచి కూడా వైసీపీ అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ పుష్ప టైంలో తీవ్రమైన నెగటివ్ ట్రోలింగ్ జరిగినప్పుడు కూడా అంటే ప్రధానంగా నెగిటివ్ ట్రోలింగ్ ఎవరు చేశారు? జనసేన, తెలుగుదేశం వాళ్ళు చేశారు. అప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలబడి ఆ ట్రోల్స్కి సమాధానం చెప్పడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవన్నీ కూడా వైసీపీ క్యాడర్లు చేశారన్నమాట. సో ఈ క్రమంలో గతంలో కూడా ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పుష్పని సపోర్ట్ చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్లు చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, దాని తర్వాత అల్లు అర్జున్ మీద రకరకాల కామెంట్లు చేయడం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం, అల్లు అర్జున్ని దోషిగా పబ్లిక్లో నిలబెట్టడానికి మొత్తం తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళందరూ ట్రై చేయడం. ఈ క్రమంలో ఏమైందంటే ఇది కంప్లీట్గా రాజకీయ రంగు పులుముకునింది. ఇక్కడ బీఆర్ఎస్, ఈవెన్ బీజేపీ కూడా, నేషనల్ లెవెల్లో బీజేపీ కేంద్ర మంత్రులు కూడా స్పందించి అల్లు అర్జున్ లాంటి తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుని వెళ్ళిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్ని ఇలా దోషిగా నిలబెట్టడం ఏంటని పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు, ఇటు పురంధరేశ్వరి, ఇక్కడ బండి సంజయ్ దగ్గర నుంచి అందరూ కూడా బీజేపీ నాయకులు చాలా గట్టిగానే మాట్లాడారు. సో ఆ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అక్రాస్ ద పార్టీస్, ఈవెన్ రేవంత్ రెడ్డికి ఫ్రెండ్లీగా ఉంటున్న చంద్రబాబు కూడా అల్లు అర్జున్ని పరామర్శించాడు. అంతకుముందు అల్లు అరవింద్కి ఫోన్ చేసి పరామర్శించాడు. బయట వచ్చినాక అల్లు అర్జున్కి ఫోన్ చేశాడు. సో ఆ క్రమంలో జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించాడు. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అరెస్ట్ విషయం వ్యతిరేకంగా మారిపోయింది. అది కాంగ్రెస్ కూడా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల రేవంత్ రెడ్డి మీద కూడా ఒక రకమైన పొలిటికల్ ప్రెజర్ వచ్చింది. దాంతో రేవంత్ రెడ్డి దీన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చాలని ఒక వ్యూహం వేసి అల్లు అర్జున్కి కోర్టులు కాకుండా పబ్లిక్లో అల్లు అర్జున్ని దోషిగా నిలబెట్టడానికి ఆయన ఒక వ్యూహం వేశాడు. అందులో సక్సెస్ కూడా రేవంత్ రెడ్డి అయ్యాడు. ఎప్పుడైతే ఇది సక్సెస్ అయ్యాడో ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వాళ్ళు కూడా కొంత తగ్గారు. అయితే వైసీపీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. తర్వాత జగన్ కానీ వీళ్ళెవరు కూడా దీని విషయం మీద కామెంట్ చేయడం కానీ ఎవరూ చేయలే. ఒకే ఒక అంబటి రాంబాబు మాత్రమే చేశాడు. అది 2 ట్వీట్లు పెట్టినట్టుగా మనకి ఇప్పటివరకు నాకైతే 2 ట్వీట్లు కనబడ్డాయి. ఒకటి ఏంటంటే పూర్తి పరిష్కారానికి సోఫా కావాల్సిందే అని పెట్టాడు. సోఫా కావాల్సిందంటే పుష్ప 2 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే అక్కడ ఉన్న ఎంపీ ఫలాని ఢిల్లీలో ఉండే రాజకీయ నాయకుడికి డబ్బులు పంపిస్తే అవుతుంది, 200 కోట్లు ఎంతో, 200 ఎందుకు 500 కోట్లు ఇస్తానని చెప్పి తను సోఫాల్లో డబ్బులు పంపిస్తాడు. అట్లాగే వాళ్ళ తమ్ముడుకి ఇక్కడ కూడా సోఫాల్లో డబ్బులు పంపించి వాళ్ళ తమ్ముడు ద్వారానే అక్కడ కాంట్రాక్ట్ చేస్తారు. అంటే తను డబ్బులు పంపించే మార్గాన్ని సోఫాల్లో పెట్టి కట్టలు పంపించడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డికి సోఫాలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. అంటే రేవంత్ రెడ్డి కూడా సోఫాలకి సరెండర్ అవుతాడు, అంటే కట్టలకి సరెండర్ అవుతాడు. కట్టలకి సరెండర్ అయ్యాడో లేదో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం సినిమా ఇండస్ట్రీని తన దగ్గరికి రప్పించుకొని
వాళ్ళందరి దగ్గర సన్మానం చేయించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి 1 year అయినా కూడా సినిమా ఇండస్ట్రీ ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించడం కానీ, ఆయన పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం కానీ, ఆయనకు అభినందనలు తెలియజేయడం కానీ జరగలేదు. మామూలుగా అయితే గతంలో తెలుగుదేశం చంద్రబాబు విషయంలో కానీ, ఇటు బీఆర్ఎస్ విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీ క్లోజ్గా ఉండేది. జగన్ విషయంలో లేదు ఇప్పుడు కూడా. అందుకని జగన్ కూడా వాళ్ళని ఒకసారి రప్పించుకుందామని జగన్ కూడా ఒక ప్లాన్ వేశాడు. సక్సెస్ అయ్యాడు జగన్. బట్ పబ్లిక్లో జగన్కి వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యాడు. పబ్లిక్లో కూడా రేవంత్ రెడ్డికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ. కానీ జగన్కి ఏమో తెలుగుదేశం మీడియా కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు తీవ్ర వ్యతిరేకత ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇక్కడ ఆస్తులని ఇక్కడ ఉండిపోవడంతో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే అదేదో సినిమాలో ఉన్నట్టు ఏం చేయాలంటే పిసుక్కోవడం అన్నట్టుగా వాళ్ళే ఇది ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. చివరికి అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ వల్లే కదా మేము ఇదని. అల్లు అర్జున్ వల్లే కాదు, నిజానికి సినిమా ఇండస్ట్రీ మీద కూడా రేవంత్ రెడ్డి కోపం ఉంది. ఒకటి, తనని పట్టించుకోలేదనేది కోపం ఉంది. 2, ఒక ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు అనౌన్స్ చేస్తే కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదని. అంటే గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు కానీ, తర్వాత డ్రగ్స్కి యాంటీగా క్యాంపెయిన్ చేయమని పిలిపించినప్పుడు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ముందుకు రావడం కానీ, ప్రభుత్వంతో మాట్లాడి ఎలా చేద్దామని చర్చించడం కానీ, కలవడానికి ట్రై చేయడం కానీ, కనీసం ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విధి విధానాలు రూపొందించుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కానీ ఏమీ చేయలేదు. దాంతో ఒక రకంగా హ్యూమిలియేషన్కి గురయ్యాడు రేవంత్ రెడ్డి. సో ఆ హ్యూమిలియేషన్ని తీర్చుకోవడానికి నాగార్జున విషయం బయటకు వచ్చింది. దాని తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడైతే అల్లు అర్జున్ది కొంత దొరికాడు చేతులకి, దాన్ని ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీ మీద ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. దాంతో సినిమా ఇండస్ట్రీ కూడా కాళ్ళ బేరానికి వచ్చి ఆయనకి నమస్కారాలు చెప్పి సెలవులు కప్పి ఆయన ఇగోని సాటిస్ఫై చేసిపోయారు. దాంతో ఒక రకంగా అల్లు అర్జున్ సమస్య పరిష్కారం అయినట్టే కనబడుతుంది. కోర్టులో ఉంది కానీ కోర్టులో ఇప్పుడు నిజానికి అల్లు అర్జున్ది కోర్టులో తేలే అల్లు అర్జున్కి శిక్ష పడే విషయం అయితే లేదు. ఎందుకంటే నేను సుప్రీంకోర్టు న్యాయవాదులు అనేక మంది దీని మీద మాట్లాడిన వీడియోలు చూశాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ సెక్షన్లో అసలు అల్లు అర్జున్ మీద పెట్టిన 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కానీ, తర్వాత 118 రెడ్ విత్ 3.5 వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్, ఈ 2 సెక్షన్లు అల్లు అర్జున్కి అసలు వర్తించవు. ఆయన ఎవరిని చంపాలనే ఇంటెన్షన్తో కానీ హర్ట్ చేయాలని ఇంటెన్షన్తో వెళ్ళలేదు. ఆయన మీద ఏదైనా ఉంటే నెగ్లిజెన్స్ ఉండాలి. నెగ్లిజెన్స్ కూడా 105 పెట్టాలి. నెగ్లిజెన్స్ కూడా అది లేదు. గతంలో షారుఖ్ ఖాన్ కేసులో 2017 వడోదరలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు కూడా షారుఖ్ ఖాన్ నిర్దోషి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సేమ్ ఈయనకి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు అడ్డుకు వెళ్ళి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బయట ఆయన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అనేది ఆగిపోయింది ఎప్పుడైతే సినిమా వాళ్ళకి పోయి కలిసారో. సో ఈ కాంటెక్స్ట్లో అంబటి రాంబాబు మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. దీనికి కారణం ఏంటంటే నితీష్ రెడ్డి మెల్బోర్న్లో జరిగిన 4th ఆస్ట్రేలియా ఇండియా 4th టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. సెంచరీ చేసినప్పుడు అతను బ్యాట్తో ఇలాగా తగ్గేది లేదన్నట్టుగా పుష్ప స్టైల్లో చెప్పాడు. అతన్ని ఇప్పుడు పుష్పారెడ్డి అని కూడా పిలుస్తున్నారు కొంతమంది. సో ఆ కాంటెక్స్లో ఇతను ఏం చెప్పాడంటే పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రభావితం చూపిస్తూ ఉంటే, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, ఆ హీరోని ఇబ్బంది పెట్టేవాళ్ళు తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్తానంటే ఎలా నమ్మేదబ్బా అని పెట్టాడు. మామూలుగా అయితే అందులో వాస్తవమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొన్న జరిగిన చర్చలో వీళ్ళు తేల్చింది ఏంది, తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి, అంతర్జాతీయ సినిమాని ఇక్కడికి తీసుకురావాలి అనేది. ఈ 2 కూడా వేగ్గా ఉన్నాయి. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తా ఉంటే ఏం చేయాలి, ఏమి చెప్పలే మనకి. సో వేగ్గా ఉంది. అంటే ఈ మీటింగ్ కలిశారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పారు తప్ప దాంట్లో ఏమి ఒక అజెండా పెట్టుకొని డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చింది ఏమీ లేదు. ఆడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఆయన్ని సన్మానం చేయడమే అక్కడ. అంటే మేము మీకు సరెండర్ అయినాము, మీరు మా గాడ్ ఫాదరు, మీరేం చెప్తే తింటాము అని వీళ్ళు వెళ్ళి వినమ్రంగా ఆయనకి తలలు ఉంచి నమస్కారం చేసి వచ్చినారు తప్ప ఇంకేమీ లేదు. కానీ బయట మీడియాకి ఏదో ఒకటి చెప్పాలి కదా. మీడియా ఏదంటే అది రాసేస్తూ ఉంది.
అని చెప్పడానికి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయి ఏదో వేగ్గా చెప్పారు. దాన్ని ఆయన చెప్పాడు. దాంట్లో మామూలుగా అయితే ఏమీ అబద్ధం లేదు ఆయన అడగడంలో. కాకపోతే ఆ సోపాల్ది మాత్రం డ్యామేజింగ్గా ఉంది. ఎందుకు పని కట్టుకొని ఇప్పుడు వైసీపీకి ఏం పని ఇక్కడ అని చాలామంది అడుగుతారు. వైసీపీకి ఏం పని అంటే మరి ఇక్కడ ఉన్నోళ్ళు గతంలో అక్కడ ఆంధ్రాలో జరిగేటప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడారు కదా, ఏం పని అంటే ఏం చెప్తాం. సో వాళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. దానివల్ల వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన మాట్లాడుతారు. ఇది వైసీపీ పాలసీ అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఈయన అంబటి రాంబాబు మాత్రమే మాట్లాడుతున్నాడు. కానీ దానికి రియాక్షన్గా ఇక్కడ నుంచి మంత్రులు కానీ ఎవరు కానీ స్పందించట్లేదు. మేబీ